మన ప్రభువైన యేసుక్రీస్తు శక్తిగల నామం పేరట మీ అందరికి కూడా వందనములు, శుభములు తెలియజేస్తున్నాను. చాలా దినాల తర్వాత మళ్ళీ మీతో మాట్లాడటం అనేది, వాక్యం ద్వారా ప్రోత్సాహకరమైన మాటలు, ముఖ్యంగా నా అనుభవాల్లో నుండి మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం నేర్చుకుందాం ఒక గొప్ప పాఠాన్ని. దేన్నైనా సరే, అది రోగం కావచ్చు, జబ్బు కావచ్చు, నష్టం కావచ్చు, ఒక పెద్ద కష్టం కావచ్చు, దేనినైనా సరే ఒంటరిగా ఎదుర్కోవద్దు. ప్రభుతో కలిసి ఎదుర్కో, అప్పుడు నువ్వు జయించగలవు. జయము అనే పదానికి అర్థం నానా విధాలుగా నేను వివరించగలను. జయము అంటే సహజంగా మనకు వచ్చేటువంటి తలంపు ఏంటంటే దాన్ని ఓడించటం, దానిలోంచి బయటపడటం. రోగం అంటే స్వస్థత రావడం, అప్పులుంటే అప్పులన్నీ తీర్చబడటం, సమృద్ధిలోనికి నడిపించబడటం. విజయం, జయం కొన్న అర్థాలు సహజంగా ఇలానే మనం అర్థం చేసుకుంటాం. కానీ అది నాణానికి ఒకవైపు, ఇంకొక వైపు ఉంది, దాన్ని ఎవ్వరు పట్టించుకోరు. అది ముఖ్యమైనది. స్వస్థత రాకపోయినా దాన్ని భరిస్తూ సహిస్తూ దాని ప్రభావం మన మీద ఏ రీతిగా పడకుండా చూసుకుంటూ సంతోషంగా ఆనందంగా ముందుకెళ్తాం. నాణానికి ఇంకొక వైపు ఉన్న విజయానికి ఉన్న అర్థం అది. అప్పులు గుండా వెళ్తున్నప్పుడు దాని ప్రభావం మన మనసు మీద, మన మీద పడకుండా ఆనందంగా సంతోషంగా ముందుకెళ్ళటం విజయానికి ఉన్న ఇంకొక అర్థం. నష్టాల గుండా వెళ్తున్నప్పుడు, కష్టాల గుండా వెళ్తున్నప్పుడు దాని ప్రభావం మన మనసు మీద, మన మీద ఏ రీతిగా కూడా పడకుండా ఆ కష్టాల్లో కూడా నవ్వుతూ భరిస్తూ సహిస్తూ సంతోషంగా ముందుకెళ్ళటం విజయానికి ఉన్న ఇంకొక అర్థం. కాబట్టి మీరు సహజంగా అర్థం చేసుకునే ఆ అర్థాలలో నుండి బయటికి రావాలి. నా జీవితమే అందుకు సాక్ష్యం. 2010 వరకు ప్రతి విషయంలో కూడా దేవుడు ఫాస్ట్గా తీసుకుపోయాడు నన్ను. కొండ మీదకి ఎక్కించాడు అన్ని విషయాలు. అది చదువు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు. ఈ రాయలసీమ ప్రాంతంలో తక్కువ వయసులో ఇంజనీరింగ్ కాలేజీకి ప్రిన్సిపల్ అయ్యింది కూడా నేనే. తక్కువ సమయంలో 2-2.5 సంవత్సరాల్లో పిహెచ్డి ముగించింది కూడా నేనే. ఈ ఇంజనీరింగ్ కాలేజ్ లెవెల్లో ఒక మంచి తెలివి గలవాడు, యాక్టివ్ గలవాడు, చురుకైన వాడు అని పేరు పొందింది కూడా నేనే. 2010 వరకు చెక్క కొండ మీదకి ఎక్కించి కూర్చోబెట్టాడు. ఆ తర్వాత అసలైన పరీక్షలు స్టార్ట్ అయ్యాయి. కొండ దించడం స్టార్ట్ చేశాడు. ఎన్నో అనుభవాలు. ఇంజనీరింగ్ కాలేజ్ నేను పెట్టడం జరిగింది. గవర్నమెంట్ పాలసీలు మారిపోయినాయి. ఒకప్పుడున్న పాలసీలు లేవు. మేము ప్రారంభించినప్పుడున్న పాలసీలు లేవు. కాబట్టి ఒక్కసారిగా గవర్నమెంట్ పాలసీలు మారిపోయి స్టూడెంట్స్కి మొత్తం ఫీజు గవర్నమెంటే ఇస్తాం అని చెప్పడం, వాళ్ళు టైంకి ఇవ్వకపోవటం, బ్యాంకుల అప్పులు ఇంట్రెస్ట్లు పెరిగిపోవటం, బయట తెచ్చిన అప్పులు ఇంట్రెస్ట్ పెరిగిపోవటం. ఒకానొక టైంలో ఈ ప్రాజెక్టు మనకు ఉపయోగకరంగా ఉండదు అని నిర్ణయించుకొని దాన్ని, అప్పటికి 7.5 కోట్ల అప్పు ఉంది. బలహీనమైన గుండున్నోడు ఆగిపోయి వస్తాడు. కానీ మనం మొండోళ్ళం కదా. సరే, మొత్తం మీద ఏది ఆ టైంకి ప్రయోజనకరం అని ఆలోచించి దాన్ని వదిలివేయటం జరిగింది, డిస్పోజ్ చేయటం జరిగింది, అమ్మివేయటం జరిగింది. నా అప్పులు తీరాయి. ఒక పెద్ద ప్రాజెక్ట్ని పోగొట్టుకున్నా. ఒక దాని నుంచి బయటపడ్డా,
ఒకటి కోల్పోయా. ఒక పెద్ద ప్రాజెక్ట్ కోల్పోయా. అదైనా కానీ నష్టానికి అమ్ముకోవడమే. కొనేవాళ్ళు లేరు, దానికి సరి అయిన డబ్బిచ్చి కొనేవాళ్ళు కూడా లేరు. కాబట్టి 2010 తర్వాత వరుసగా స్టార్ట్ అయినాయి ఇలా పరీక్షలు, శ్రమలు, శోధనలు. ఆ తర్వాత 10 సంవత్సరాలు నేను వివిధ మార్గాలలో బిజినెస్ చేయాలని, వేరే ప్రాజెక్టులు స్టార్ట్ చేయాలని నానా రకాలుగా ప్రయత్నం చేశాను, కానీ అన్నీ విఫలమైనాయి. నష్టాలు చవి చూశాను, కొన్ని లక్షలు పోగొట్టుకున్నా. కొండ నుంచి కిందికి దించటమే చేశాడు, కానీ దేవుడు అనుమతించాడు. కానీ చేశాడని నేను అనుమతించాడని అంట. మళ్ళీ కొండ మీదకి ఎప్పుడు తీసుకుపోలే ఇంతవరకు కూడా. అలానే కిందికి వస్తూ వస్తూ హార్ట్ అటాక్ వచ్చింది 2023లో. కానీ దాని నుంచి మాత్రం అద్భుతంగా అంటే చనిపోవటం అద్భుతమే నా దృష్టిలో, అది మహాద్భుతం అంట. ఇప్పుడు మీకు చెప్పే వాక్యాలన్నీ కూడా ఇలానే ఉంటాయి, మీ ఆలోచనలకు చాలా వ్యతిరేకంగా ఉంటాయి. దానిలోంచి బయటపడటం, స్వస్థపడటం అనేది అద్భుతం అయితే, దానిలో చనిపోవటం అని కూడా మహాద్భుతమే. ప్రభు ముఖాన్ని చూస్తాం, ప్రభుతో ఉంటాం. మరణం అనేది ప్రభు దగ్గర తీసుకోవాలి. ప్రభు సన్నిధిని ఆశించే వాళ్ళకి అది మహాద్భుతమే. సరే, ఏది ఏమైనా ఆయుష్ ఇచ్చాడు, అన్నీ సమకూర్చాడు. ఆ టైంలో నేను దాని గురించిన వివరాలు ఒకానొక ఎపిసోడ్లో మీకు తెలియజేస్తాను. కానీ దాని నుంచి మాత్రం ఎందుకో చాలా మ్యాసివ్ హార్ట్ అటాక్ వచ్చింది. నా బుద్ధి ఎట్లాంటిదంటే, నా క్యారెక్టర్ ఎలాంటిదంటే నిర్లక్ష్యం చేసేవాడిని, లేజినెస్ అట్లా ఎక్కువ. ఇలాంటి విషయాల్లో పోదాలే నిదానంగా, డాక్టర్ల దగ్గరికి పోదాలే నిదానంగా, అలాంటివి. కానీ ఆ రోజు మాత్రం అందరినీ 15 నిమిషాల్లో ఇంటిలోకి తీసుకొని వచ్చి నన్ను తరుముకొని తీసుకొని పోయాడు దేవుడు. అలా ఆయుష్ ఇచ్చాడు. ఒక పెద్ద సర్జరీ జరిగింది, అది క్రిటికల్ సర్జరీనే అయినప్పటికి కూడా దేవుడు అక్కడ నాకు స్వస్థత ఇచ్చి ఆయుష్ ఇచ్చాడు. అదొక పెద్ద శరీరం మీద పడిన దెబ్బ. కాలేజ్ అంశాల్లో మానసికంగా నేను చాలా దెబ్బలు తిన్నా. అవన్నీ కూడా వివరిస్తా ఒకానొక ఎపిసోడ్లో. ఎందుకంటే ఇప్పటి నుంచి కొన్ని ఎపిసోడ్స్ ప్రోత్సాహకరమైన మాటలు ఉంటాయి, సందేశాల్లాగా ఉండవు, మాట్లాడుకోవటం సంభాషణలాగా ఉంటాయి. ఇది అవసరం అని నేను భావించాను, ఎందుకు కూడా చెప్తా. సో ఆ రీతిగా పునరుద్ధరణ అనేది నాకు రాలే ఏ అంశంలో కూడా. ఆ నుంచి ఈ రీతిగా 10 సంవత్సరాలు ఏ ప్రయత్నం చేసినా విఫలమైంది. నష్టాన్ని చూశాను, కొన్ని లక్షలు నష్టపోయింట. ఎన్నో చెప్తే మీరు గుండెలు బాదుకుంటారు, అంత పెద్ద నష్టాలు ఉండబెళ్ళా. ఏ రోజు కూడా దేవుడు నాకు పునరుద్ధరణ అనేది ఇవ్వలే. శ్రమల గుండానే తీసుకొని పోయాడు. ఆ శ్రమలు ఉన్నప్పుడే మీ మధ్య పరిచర్య చేస్తూ వచ్చి నవ్వుతూనే ఉన్నా, ఆనందంగా ఉన్నా, సంతోషంగా ఉన్నా, ఆడుతూ పాడుతూనే ఉన్నా. కానీ స్పెషల్గా నేను చెప్పదలిచింది ఏంటంటే, ఈ మధ్య కాలంలో నాకేం జరిగింది అది ప్రత్యేకంగా మీకు నేను తెలియజేయాలని ఇష్టపడుతూ ఉన్నా. కొన్ని నెలల క్రితం, సుమారుగా 8-9 నెలల క్రితం, మోషన్లో బ్లడ్ పట్టడం ప్రారంభమైంది. దాన్ని సీరియస్గా తీసుకోవటానికి అది కంటిన్యూస్గా పడేది కాదు. 2 రోజులు 3 రోజులు పడుతుంది, మళ్ళీ ఆగిపోయేది. మళ్ళీ 2 రోజులు 3 రోజులు, ఎప్పుడు వారం తర్వాత పడేది, ఆగిపోయేది.
కడుపు నొప్పి లైట్గా వచ్చేది, ఆ శ్రమ ఇబ్బంది ఉండేది. నేను ఫస్ట్లో ఏంది పరిస్థితి, సరే వేడి చేసిందాం ఇట్లా అనుకుంటా వచ్చి, కానీ తర్వాత డాక్టర్ దగ్గర పోయినప్పుడు చూపించుకుంటే మంచిది అన్న ఉద్దేశంలో డాక్టర్ గారి దగ్గరికి పోయినప్పుడు ఒక వారానికి మందులు ఇచ్చాడు, వాడాను, తగ్గలే. మళ్ళీ ఇంకొక వారానికి మందులు ఇచ్చాడు, తగ్గలే. ఈసారి కంటిన్యూస్గా పడుతున్నంత వరకు డాక్టర్ దగ్గరికి పోవాల్సి వచ్చింది, మోషన్లో బ్లడ్ పట్టడం వల్ల. సో తర్వాత నాకు సజెషన్ ఇచ్చారు, వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, టెస్టులు చేయించుకుంటే మంచిది, తగ్గట్లే కదా అని. సరేనని కొలనోస్కోప్ చేసుకున్నా డాక్టర్ దగ్గరికి వెళ్ళి. పాప నా కుమార్తె డాక్టర్ కాబట్టి తను కూడా ఆ డాక్టర్తో ఉండింది టెస్ట్ చేసేటప్పుడు. సరే వాళ్ళిద్దరితో మాట్లాడుకున్నారు గుసగుస అని, నాకేం వినబడకుండా చేసేటప్పుడు టెస్టులు. నేనే తక్కువ తిన్నానా. అయిపోయిన తర్వాత ఆ టెక్నీషియన్ అడిగా, ఏందిరా నాయనా ఏం తేలింది అని. సార్ లోపల ఒక గడ్డ ఉంది పేగుల్లో, బయాప్సీకి పంపిస్తే తేలుతుంది అని. అప్పటికే నాకు సగాను అర్థమైంది నాకు ఏమి జబ్బు వస్తుందో అనేది. సరే వెంటనే డాక్టరు సిటీ స్కాన్కి పంపించారు. ఎందుకంటే వాళ్ళు ఆ డాక్టర్ యొక్క అనుమానం ఏంది అంటే క్యాన్సర్ అనే అనుమానం, అది క్యాన్సర్ గడ్డ అనే అనుమానం. అందుకనే బయాప్సీ పంపించాలని శాంపిల్స్ తీసుకున్నారు. సరేనని సిటీ స్కాన్కి పోయాం. వెంటనే సిటీ స్కాన్ కూడా తీసుకున్నారు. అప్పటికి నాకు బ్లడ్ చాలా తక్కువ ఉంది, 7 ఉంది హిమోగ్లోబిన్. వెంటనే మన బంధువుల్లో చాలామంది డాక్టర్స్ ఉన్నారు కాబట్టి మా కజిన్ డాక్టర్ సలోమి అని, అన్న బ్లడ్ ఎక్కించుకోండి అన్న 2 యూనిట్లు అని చెప్పాను. సో నేను మరుసటి రోజే మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి 2 రోజులు ఉండి, ఒకరోజు 1 యూనిట్, రెండో రోజు ఇంకొక యూనిట్ ఎక్కించుకున్నాను. ఆ రెండో రోజు నేను ఎక్కించుకునేటప్పుడు పాప వచ్చింది. నేను అప్పటికి రిపోర్ట్లు అడుగుతూ ఉన్నా, ఏమైంది రిపోర్ట్స్ అని. సిటీ స్కాన్ రిపోర్ట్ ఏమైంది, ఇది డాక్టర్ ఏం చెప్పాడు, కొలనోస్కోప్ అవుట్పుట్ ఏంది, రిజల్ట్ ఏంది అని. ఫైనల్గా అప్పుడు పాప చెప్పింది కూర్చొని మెల్లగా, ఏం లేదు నాన్న నీకు క్యాన్సర్ వచ్చింది, రెక్టమ్ కోలన్ క్యాన్సర్, కోలన్ రెక్టమ్ క్యాన్సర్ వచ్చింది. కానీ ఒక మంచి విషయం ఏంటి అంటే లోకల్ ప్రైమరీ లొకేషన్లో మాత్రమే ఉంది, స్ప్రెడ్ కాల, శరీరంలో స్ప్రెడ్ కాల. కేవలం కోలన్ దగ్గర, రెక్టమ్ కోలన్ దగ్గర చాలా పొడవుగా 12 సెంటీమీటర్లు దాదాపుగా ఆ ట్యూమర్ అనేది ఉంది. అది సిటీ స్కాన్లో బయటపడింది, బయాప్సీ రిపోర్ట్ ఇంకా రాలే. ఆ క్యాన్సర్ అని బయటపడింది, కానీ ఎక్కడికి స్ప్రెడ్ కాల, బాడీలో ఇతర పార్ట్స్కి స్ప్రెడ్ కాల, కాబట్టి అక్కడ మాత్రం ఉంది అని సిటీ స్కాన్లో కూడా తెలిసింది. అంటే అప్పటికే నాకు 3rd స్టేజ్ క్యాన్సర్ అని అర్థం. 3rd స్టేజ్ ఏంటి అంటే కోలంలో ఉంది, పక్కన లింఫ్ నోడ్స్ కూడా వచ్చింది. ఓన్లీ కోలంలో మాత్రమే ఉండింటే 2nd స్టేజ్ అయ్యేది, దాంతోపాటు లింఫ్ నోడ్స్ కూడా వచ్చింది కాబట్టి 3rd స్టేజ్ క్యాన్సర్ అని చెప్పారు. సరే ఎవరున్నారు, డాక్టర్స్ ఎవరున్నారు, మంచి సర్జన్ ఎవరున్నారు, అది ట్యూమర్ తీయించుకోవాలి కదా అని ఎంక్వైరీ చేస్తే ఒక మంచి విశ్వాసం ఉన్నాడు, బిలీవర్ ఉన్నాడు అని తెలియదు హైదరాబాద్లో. ఆయన మంచి విశ్వాసం అని విన్నాను. మన బంధువుల్లో కూడా 2-3కి మామూలు సర్జరీ చేశాడు. అందుకనే అతని దగ్గరికి వెళ్ళాం. ఎక్కువ ఆలస్యం చేయలే,
ఒక 3-4 రోజుల్లోనే అతని దగ్గరికి వెళ్ళాం. అతను చూసి, సరే పెట్ స్కానింగ్ చేద్దాం, అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎక్కడ దాకా ఉంది, మనం ఏం చేయాలా, పెట్ స్కానింగ్ చేద్దాం అన్నారు. సరేనని మరుసటి రోజు పోయి పెట్ స్కానింగ్ హాస్పిటల్, హైదరాబాద్లో హాస్పిటల్లో చేయించుకున్నాం. సేమ్ తేలింది, అదే తేలింది. సిటీ స్కాన్లో ఏం తేలిందో ప్రైమరీ లొకేషన్లో మాత్రమే ఉంది, కోలంలో, లింఫ్ నోడ్స్లో ఉంది అని చెప్పారు. కాబట్టి 3rd స్టేజ్ క్యాన్సర్ అంటే వాళ్ళకు ఒక టీం ఉంటుంది మామూలుగా. సో అందుకని డాక్టర్ ఏమన్నాడంటే, ఒక పని చేద్దాము, వెంటనే సర్జరీ చేయను, కొంత టైం తీసుకుందాము, రేడియేషన్స్ ఇప్పిద్దాము, అది 12 సెంటీమీటర్లు ఉంది, కొంచెం ష్రింక్ కావాలా, తగ్గిపోవాలా, కాబట్టి రేడియేషన్స్ ఇద్దాము, అది కొంచెం ష్రింక్ అయితే అప్పుడు మనం సర్జరీ చేద్దాము అన్నాడు. సో వెంటనే ఇంకొక డిపార్ట్మెంట్కి పంపించారు, ఆంకాలజీ డిపార్ట్మెంట్, క్యాన్సర్ డిపార్ట్మెంట్. అతని దగ్గరికి వెళ్ళాం. అతను రేడియేషన్ డిపార్ట్మెంట్కి పంపించారు. 25 అతను ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇచ్చాడు. 25 సైకిల్స్ రేడియేషన్స్ తీసుకుందాము, ఆ రేడియేషన్స్ తర్వాత కీమో తీసుకుందాం, 6 సైకిల్స్ కీమో, 25 సైకిల్స్ రేడియేషన్, 3 సైకిల్స్ తర్వాత మళ్ళీ పెట్ స్కాన్ చేసుకొని అప్పుడు పరిస్థితిని బట్టి సర్జరీ చేయటమా ఏం చేయాలనేది డిసైడ్ చేద్దాం అని అన్నారు. నాకు భయంకరమైన శ్రమ, కడుపు నొప్పి, విపరీతమైన కడుపు నొప్పి దీని ద్వారా, ఆ క్యాన్సర్ ఎఫెక్ట్ వలన. ఎంత కడుపు నొప్పి అంటే నేను సోఫాలో కూర్చుంటే ఇంకట్టనే సోఫాలో అట్టనే అతుక్కొని కూర్చుండేవాడిని. పరుపు మీద పండుకుంటే పరుపును అట్ట గట్టిగా ఖర్చుకొని పండుకునేవాడిని, అంత నొప్పి. 24 గంటలు ఉంటుంది. 2 గంటలకు ఒక ట్యాబ్లెట్ వేసుకున్నా తగ్గేది కాదు. వీటితో పాటు మోషన్స్ విపరీతంగా అన్కంట్రోలబుల్గా వచ్చేది. నేను 24 గంటల్లో నిద్రపోయే చాలా తక్కువ. 2 గంటలకు ఒక మోషను తెలియకుండా రావటం ఫాస్ట్గా, అందుకనే బాత్రూమ్ దగ్గరగా ఉండేవాడిని. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. రాత్రులు 2, 3, 4, 5 ఎన్నిసార్లు ఏడ్చింది, ఏంది దేవా ఇది నాకేంది అని. ఇప్పుడు నాకు హార్ట్ అటాక్ వచ్చిందంటే నా పొరపాట్లు కూడా ఉంటుంది. ఎందుకు? ఆ కొలెస్ట్రాల్ కంట్రోల్ చేసుకోలే, ఆ బీపీ షుగర్లు కంట్రోల్ చేసుకోలే, సరిగ్గా వాకింగ్ చేయలే, డైటింగ్ లేను, కనుక నాకు హార్ట్ అటాక్ రావటంలో నా తప్పులు కూడా ఉన్నాయి. కానీ క్యాన్సర్ రావటంలో నా తప్పేముంది? నా తప్పేముంది క్యాన్సర్ రావటంలో? సో చాలా బాధపడ్డా. సరేనని ఇక వెంటనే రేడియేషన్స్ టైం తీసుకోకుండా హైదరాబాద్లో దాదాపుగా 1.5 మంత్ పైన ఉండాల్సి వచ్చింది. నాకు మా బ్రదర్ ఇల్లా ప్రమోద్ శామ్, చందు, తర్వాత డాక్టర్ సలోమి, వాళ్ళు మంచి హాస్పిటాలిటీ ఇచ్చారు, మంచిగా చూసుకున్నారు. తను డాక్టర్ కాబట్టి నేను దాదాపుగా హైదరాబాద్లో ఉన్నంత కాలం డాక్టర్ పర్యవేక్షణలో ఉన్నట్టే ఇంట్లో ఉన్నా. సో ఈ రకంగా బంధువుల్లో చాలామంది హెల్ప్ చేశారు. సో రేడియేషన్స్ అదొక బాధాకరమైన అంశం, దాని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మిషన్లోకి పంపిస్తారు, పంపించి ఆ ఎక్స్రేస్ శరీరంలోకి పంపించి ఒక 30 నుంచి 50 నిమిషాలు పడుతుంది లోపల. ఆ మిషన్లు అట్టనే కదలకుండా పనుకొని ఉండాలి. నా హాఫ్ శరీరానికి సంబంధించిన ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో ఒకటి తయారు చేస్తాను నేను, కదలకుండా దాంట్లో పనుకోవడానికి అన్నట్టు. సో నన్ను అట్లా దాంట్లో ఇరికిస్తారు, మిషన్లోకి పంపిస్తారు. ఎంఆర్ఐ టార్గెటెడ్ నేను రేడియేషన్స్ తీసుకున్నా, 25 రేడియేషన్స్, కదలకుండా కూర్చోండి, భయంకరమైన పెయిన్. దాని ద్వారా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ దానికి ఉంటాయి. సంతోషకరమైన విషయం ఏంటంటే ఆ మిషన్లో మన పాటలు వినే సౌకర్యం ఉంది. కనుక దేవుని దయ వల్ల నేను
మొబైల్ ఇస్తే మన పాటలన్నీ పెట్టేవాళ్ళు. సాయి అనుకుంటూ కూర్చునేది లోపల. అదొక డిఫరెంట్ భయంకరమైన అనుభవాలు. బాధ అనిపిస్తుంది. ఏందిది పరిస్థితి, ఒక ఆలోచన రాదు. ఈ మధ్యకాలంలో ఏమైపోద్ది అంటే ఈ క్యాన్సర్ వలన వెయిట్ లాస్ అయిపోయాను. నేను 2 సంవత్సరాల క్రితం బైపాస్ సర్జరీ చేసుకున్నప్పుడు నేను 84 కేజీలు ఉన్నా. సరే, ఈ క్యాన్సర్ వచ్చే సమయానికి 77 కేజీలు ఉన్నా. ఆ క్యాన్సర్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా 20 కేజీలు 23 కేజీలు తగ్గి ఇప్పుడు నేను 50, మొన్న చిన్న సర్జరీ జరిగింది, అదైన తర్వాత 53కి పడిపోయాను. 53. ఇప్పుడు ఒక 2 కేజీలు పెరిగి 55 అయ్యింట. అన్ని ఎముకలే శరీరంలో, కూర్చోలేను అందుకని ఎక్కువగా. కేవలం దేవుని దయ వలన, దేవుని వాక్యం చెప్పేటప్పుడు, ఇలా దేవుని గురించి మాట్లాడేటప్పుడు నా మనసంతా దీని మీద ఉంటుంది కాబట్టి కూర్చోగలుగుతాను, ఇంతసేపు మాట్లాడగలుగుతాను. కనుక ఇలాంటి పరిస్థితులు ఎముకలు గుచ్చుకుంటూ ఉంటాయి. ఇప్పుడు అంతే వెయిట్ అన్నది అంతే 55 కేజీలు. నువ్వు జస్ట్ ఇమాజిన్, మీరు నేను ఎక్కడున్నానో, ఏ వెయిట్లో ఉన్నా. 2 సంవత్సరాల క్రితం 84 ఉండి ఈరోజు 54, 55 అంటే 30 కేజీలు తగ్గింది. అందుకని స్ట్రెంగ్త్ లేదు, శరీరంలో స్ట్రెంగ్త్ లేదు. నేనేమనుకున్నాను అంటే డాక్టర్స్ మొత్తం వాళ్ళ యాక్షన్ ప్లాన్ చెప్పినప్పుడు మొదట సర్లే ఏముంది, వాళ్ళ ఆలోచనల ప్రకారం ఇవన్నీ అయిపోయేసరికి మార్చి అవుతుంది, కీమోలు అన్నీ అయిపోయేసరికి మార్చి అవుతుంది. మార్చిలో సర్జరీ అన్నారు. మళ్ళీ ఒక 4-5 నెలలు నేను రికవరీ అయితే మీ దగ్గరకు వచ్చి పరిచర్య చేయొచ్చు అని అనుకున్నా. నా యాక్షన్ ప్లాను డాక్టర్స్ చెప్పిన దాన్ని బట్టి ఆ రకంగా ఉండే. కానీ ఏం జరిగిందో చెప్తా. తర్వాత 25 రేడియేషన్స్ తీసుకున్నా, కష్టమో నష్టమో. తర్వాత ఒక 3 కీమోస్ కూడా తీసుకున్నా, 3 వారాలకు ఒకసారి పోయి హైదరాబాద్లో. 3 కీమోస్ తర్వాత పెట్ స్కాన్ చేసుకున్నా. పెట్ స్కాన్ చేసుకున్న తర్వాత తేలింది ఏంటి అంటే నా క్యాన్సర్ 3rd స్టేజ్ నుంచి 4th స్టేజ్కి వెళ్ళిపోయింది. రేర్ కేసులు, మన అన్ని రేర్ కేసులే, గుర్తుపెట్టుకోండి. ఒకసారి ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత స్ప్రెడ్ కాకూడదు జబ్బు. డాక్టర్ అంటాడు మందు కంటే, మనం తీసుకునే మందు కంటే కూడా నీ జబ్బు నీ శరీరంలో ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. అంతవరకు కోలన్ రెక్టంలో ఉండే క్యాన్సర్ అది స్ప్రెడ్ అయ్యి సెకండరీస్ ఫామ్ అయ్యి లివర్లోకి వచ్చింది. సో లివర్లో ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యి మళ్ళీ లివర్, మొత్తం డాక్టర్స్ ప్లానే రివర్స్ అయిపోయింది. ఎప్పుడైతే సెకండరీస్ ఫామ్ అయ్యి స్ప్రెడ్ రావటం స్టార్ట్ అవుతుందో అప్పుడు నేను 4th స్టేజ్ క్యాన్సర్లో ఉన్నట్టు. మళ్ళీ కీమో ఫెయిల్ అయింది. నేను తీసుకున్న 3 కీమోస్ ఫెయిల్ అయినట్టు. కీమో డ్రగ్లు, ఆ మెడిసిన్ మొత్తం ఫెయిల్ అయ్యింది. చాలామందికి చాలా ప్రశ్నలు వస్తాయి. ఇంతమంది ప్రార్థన చేస్తున్నారు, మనము ప్రార్థన చేస్తాం, ఈ ప్రార్థనలు ఏడకపోయినాయి. బ్యాడ్ నుంచి వర్స్ట్కి పోవటం ఏంటి, ఇంకా పరిస్థితి వర్స్ట్ అయిపోవటం ఏంటి? మీరు ఆలోచించండి. ఎన్నో ప్రశ్నలు వస్తాయి, నాకు వచ్చే, కానీ దానికి జవాబులు నా దగ్గర దేవుడు ఇచ్చాడు కాబట్టి నేను సంతోషంగా అంగీకరించాను. ఆ తర్వాత డాక్టర్స్ మళ్ళీ అస్సలు కనుక్కుందాము, నా శరీరంలో ఎందుకు మాట వింటలే మెడిసిన్కి, డ్రగ్కి. ఆ క్యాన్సర్ కణాలు ఏవి యాక్టివ్గా ఉన్నాయి, ఏ జీన్స్ యాక్టివ్గా ఉన్నాయి, మ్యూటేట్ అవుతున్నాయి. ఆ టెస్ట్ చేయించారు. అది 1 నెల పడుతుంది టెస్ట్ రిజల్ట్ రావడానికి కూడా. సరే, మొత్తం మీద చేయించారు. 3 జీన్స్ యాక్టివ్గా ఉన్నట్టు తెలియదు. 3 జీన్స్ యాక్టివ్గా ఉన్నట్టు తెలియదు. ఆ 3 జీన్స్లో 2 జీన్స్ ఏమో నార్మల్, అందరిలో క్యాన్సర్ వచ్చిన అందరిలో కూడా ఉంటుంది. అది
కానీ మూడోది మాత్రం డేంజర్. ఆ డేంజరస్ దాంట్లో ఇది రెండో స్థానం. అది చెప్పే కదా, డ్రగ్ ఫెయిల్ కావటం మనకే సరిపోద్ది. వచ్చేదేదో డేంజరస్, ఆ జీన్సే యాక్టివ్గా ఉండటం అనేది మనకే జరుగుతుంది. సో అప్పటి నుంచి మొదటి కీమో డ్రగ్ ఫెయిల్ అయింది కాబట్టి మళ్ళీ వేరే డ్రగ్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఏ జీన్స్ యాక్టివ్గా ఉన్నాయని తెలుసుకున్నారు కాబట్టి రెండో రకమైన కీమో టార్గెటెడ్ థెరపీ. కేవలం ఆ 3 జీన్స్ని సప్రెస్ చేయడానికి, కిల్ చేయడానికి మెడిసిన్. మళ్ళీ ఇది కాకుండా ఇప్పుడు నా జబ్బు చాలా ఫాస్ట్గా పోతుంది కదా, శరీరంలో చాలా ఫాస్ట్గా పోతుంది. అందుకనే బాటిల్ కీమో అని పెడతారు. నేను కీమో సెషన్కి పోతే పొద్దున్నే 9:30కో 10 గంటలకు పోతే, అందుకనే ఈ కంటిన్యూస్గా ఉంటుంది 6 నెలలు అని చెప్పి నాకు పిక్ లైన్ కూడా పెట్టారు. ఒక 6 నెలలు ప్రతిసారి గుచ్చకుండా ఇట్లా పిక్ లైన్ అనేది ఒకటి పెట్టేసి ఇట్లా పెట్టేస్తారు. ప్రతిసారి వెయిన్స్ దొరకవు, తగ్గిపోయిన వెయిట్ కాబట్టి నాకు వెయిన్స్ కూడా సరిగ్గా దొరకవు, గుచ్చుతూ ఉంటారు. ఇది వద్దులే అని చెప్పి డాక్టర్ ఒక 6 నెలలకి ఒక పిక్ లైన్ కూడా పెట్టేశారు. ఒక 6 నెలల వరకు పిక్ లైన్ తీసుకోవడం, దానికి అటాచ్ చేయటం, సెలైన్ ఎక్కించడం, మెడిసిన్ ఎక్కించడం, అది చేస్తూ ఉంటారు. నేను పొద్దున 9:30 10 పోతే రాత్రి 8 9 వరకు, కొన్నిసార్లు 12 గంటలు 10 గంటలు 9 గంటలు మందులు ఎక్కిస్తూనే ఉంటారు. అగ్రెసివ్గా ఉంది ట్రీట్మెంట్ నాకు ఇప్పుడు, ఎందుకంటే జబ్బు ఫాస్ట్ కాబట్టి చాలా అగ్రెసివ్గా ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేశారు. సో ఇవి కాకుండా బాటిల్ కీమో అని 46 గంటలు ఎక్కిస్తారు, నాకు ఇంటికి పంపిస్తారు. జేబులో పెట్టుకోవటం బాటిల్, దాంట్లో మోటార్ ఉంటుంది, దీనికి కనెక్షన్ ఇవ్వటం, ఇంటికి పోయి నా పనులు నేను చేసుకోవటం, మందు ఎక్కుతూనే ఉంటుంది. చిన్నగా డ్రాప్ బై డ్రాప్ ఎక్కుతూ ఉంటుంది. 46 గంటలకు బాటిల్ అయిపోద్ది, 500 ml బాటిల్. మళ్ళీ హాస్పిటల్కి పోయి తీసుకొని ప్యాక్ చేసుకొని వచ్చేస్తాం. అది 3వ రకమైన కీమో ఇస్తారు. 4వ రకమైన కీమో ఏంటంటే ట్యాబ్లెట్స్. వీటితో పాటు కీమో ట్యాబ్లెట్స్ ఇస్తారు. రోజుకి 4 వేసుకోవాలి. 300 mg 700 mg ట్యాబ్లెట్స్ ఒక్కొక్కటి. అది ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేయరు. చెప్పేగా మనకి జరిగేయన్నీ అట్టట్టుగా ఉంటాయి. నువ్వు మంచి జరుగుతుందని ప్రతిసారి అనుకోవద్దు. నేను చెప్పేది అదే. నేను ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేశాను, 12-15 ఎపిసోడ్స్ ఉంటాయి. నేను నేర్చుకున్న పాఠాలన్నీ మీకు చెప్తాను. ఒకసారి మంచి జరుగుతుందని ఒక విశ్వాసి భావించకూడదు. ఎందుకంటే ఆ విశ్వాసి ప్రయాణం చేసేది ఇరుకు మార్గంలో. అంత ఇరుకు ఉంటుంది, అంత ఇరుకు ఉంటుంది. ఆ మార్గంలో, ఆ ఇరుకు మార్గంలో పోయేటప్పుడు ఇటువైపు దెబ్బలు తగలచ్చు, ఇటువైపు దెబ్బలు తగలవచ్చు. ఆ పరిస్థితులు తట్టుకోవాలి. అన్నీ మంచిగా వెళ్ళిపోతాయి, నేను ప్రభువు నమ్ముకున్నాను కదా, అన్నీ మంచిగా అయిపోతాయి అనుకోవటం అదొక భ్రమ, శుద్ధ తప్పు. దయచేసి ఈ విషయాన్ని గమనించండి. అన్నిటికీ సిద్ధంగా ఉండాలి, అన్నిటికీ సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు ఏమైపోయింది నాది పరిస్థితి? ఎప్పుడైతే లివర్లోకి వచ్చిందో ప్రైమరీ క్యాన్సర్ కణాలు, నాకు ఇప్పుడు సర్జరీ చేయరు. చూడండి ఎంత ఇబ్బందికరమైన అంశం. జబ్బుగా లోపల పెట్టుకోవాలా, మళ్ళీ నేను పోరాడుతూనే ఉండాలి క్యాన్సర్తో. 4వ స్టేజ్ క్యాన్సర్. ఇప్పుడు నాకు తెలీదు, నేను మళ్ళీ ఇంకొక 4-6 ఉన్నాయి కీమో సెషన్స్, 12 మొత్తం కొత్త డ్రగ్గుతో. ఇంకా 6 ఉన్నాయి. 2 నెలలకు ఒకసారి పోతూ ఉంటా, 3 రోజులు ఉంటా, వస్తా హైదరాబాద్. సో ఇప్పుడు ఏమైపోయిందంటే మొత్తం డాక్టర్ యొక్క ప్లాన్, ప్రైమరీ యాక్షన్ ప్లాన్ నాకేమి ఇచ్చారో మొత్తం దెబ్బతినేసింది. ఈ దెబ్బతింటంలో నేను కూడా ఆలోచించాను. యాక్చువల్గా మొదట నేను కొంచెం సర్జరీ అయిన తర్వాత, మేజర్ సర్జరీ, ఆ ట్యూమర్ తీసేసిన తర్వాత మీ మధ్యకి వచ్చి
కొంచెం పరిచర్య ప్రారంభిద్దాంలే అనుకున్నా. ఇప్పుడు నా పరిస్థితి అగమ్యకు వచ్చాను. కొత్త డ్రగ్ తీసుకుంటున్నా, అది పనిచేస్తుందో లేదో తెలియదు. మళ్ళీ స్కానింగ్లకు పోతే తప్ప. లాస్ట్ టైం మొన్న పోయినప్పుడు డాక్టర్ అన్నాడు, ఇప్పుడల్లా స్కానింగ్లు వద్దులే అన్నాడు. స్కానింగ్లు వద్దులే అన్నాడు. సో స్కాన్ చేసేంత దాకా లివర్ దాకా వచ్చిన క్యాన్సర్ ఆ సెకండరీస్ ఫామ్ అయినాయిగా, బాడీలో ఇతర పార్ట్స్కి స్ప్రెడ్ అయిందా లేదా, ఆగిపోయిందా, అదేమన్నా తక్కువైనాయా, ఇవేవి మళ్ళీ పెట్ స్కానింగ్ చేసేదాకా తెలియదు. మొదటి పెట్ స్కానింగ్లో తెలియలే, రెండో పెట్ స్కానింగ్లో స్ప్రెడ్ అయినట్టు తెలిసింది. మీరు ఆలోచించండి, నేను ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత నా పరిస్థితి వర్స్ట్ అయ్యి 3rd స్టేజ్ నుంచి 4th స్టేజ్ పోవటం అనేది ఇక మనలాంటి వాళ్ళకి స్పెషల్గా జరుగుతూ ఉంటుంది, విశ్వాసులకి ముఖ్యంగా. సో ఆశ్చర్యపోకూడదు, ఎంత వర్స్ట్ సిచ్యువేషన్లో వచ్చినా నేను ఒకటి చెప్తా. అందుకనే నేను ఈ వాక్యాలు స్టార్ట్ చేసింది. చాలామంది సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. ఆ సాక్ష్యాలు ఎక్కువగా నేను ప్రార్థన చేశాను, స్వస్థత వచ్చింది, నేను ప్రార్థన చేశాను, నా అప్పులు పోయినాయి, నా ప్రార్థన చేశాను, నా కష్టం పోయింది, ఇవి ఎక్కువగా ఉంటాయి. కానీ నా సాక్ష్యం ఏంటి అంటే, నేను కష్టంలో ఉన్నా, నష్టంలో ఉన్నా, అస్వస్థతలో ఉన్నా, నేను ప్రార్థన చేస్తున్నా, ప్రభు నన్ను నడిపిస్తున్నాడు. ఈ ప్రోత్సాహం నాలాగా బాధపడుతున్న చాలామందికి హోప్స్ పోయింటే చాలామంది, అబా క్యాన్సర్ అంటే నేను చచ్చిపోతాను రా బాబు. వచ్చే ఎపిసోడ్లో కానీ 3వ ఎపిసోడ్లో నేను చెప్తా, విశ్వాసం అనేవాడు చావుకు భయపడకూడదు, అస్సలు భయపడకూడదు. ఎందుకు భయపడకూడదో నేను వివరంగా చెప్తాను. మరణం గురించి నేను ఎక్కువ మాట్లాడలే, ఎప్పుడు మీ మధ్యలో మాట్లాడతా. ఆ రోజు మొత్తం ఆ మరణంలో ఉన్న మర్మాల గురించి, అది అద్భుతమైంది, దాన్ని ఆశించాలి దేవుడు ఇచ్చినప్పుడు. మనం కొరకు పోకూడదు, సూసైడ్ చేసుకోకూడదు. కానీ నేను అనేది మరణం దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు దాన్ని పొందుకోవాలి. అది అద్భుతమైంది, అది మహాద్భుతమైంది అని నువ్వు అనుకున్నప్పుడు నువ్వు మరణానికి భయపడవు. మరణానికి భయపడితే దేనికి భయపడవు? ఇంకా ఇప్పుడు చాలామంది క్యాన్సర్ వచ్చింది అంటే అది సావుకే, ఇంకా సావే. అందుకనే దయచేసి నేను చెప్తున్నా, నాలాగా బాధపడే వాళ్ళకి 4th స్టేజ్ క్యాన్సర్ ఉండొచ్చు, డాక్టర్లు చేతులు ఎత్తి ఉండొచ్చు. ఇప్పుడు నేను డాక్టర్లని కానీ, మందుల్ని కానీ, మెడిసిన్ని కానీ, ట్రీట్మెంట్ని కానీ దేని మీద నేను నమ్మకాన్ని ఉంచలేను. ట్రీట్మెంట్ తీసుకుంటా, నేను తీసుకోవాలి కాబట్టి. నా ఎదుట దేవుడు తెరిచి ఉంచిన మార్గంలో నేను ముందుకు పోతా. కానీ నేను 100% నమ్మలేను. నేను తీసుకున్న ట్రీట్మెంట్ మొత్తం ఫెయిల్ అయిందిగా. నా పరిస్థితి ట్రీట్మెంట్ స్టార్ట్ అయినప్పటి నుంచి బ్యాడ్ నుంచి వర్స్ట్కి పోయిందిగా. ఎలా నమ్మగలుగుతాం? అందుకని నేనంట, నీ నమ్మకాన్ని దేవుని మీద పెట్టు. దేవుని తప్ప ఇంకెవరిని నమ్మకూడదు. నీకున్న కష్టంలో, నీకున్న నష్టంలో, నీకున్న ఇబ్బందుల్లో, నీకున్న రోగంలో, నీకున్న జబ్బులో దేన్ని నమ్మద్దు, దేవుని మాత్రం నమ్ము. అందుకనే పెట్ స్కానింగ్ చేస్తే కానీ ఈసారి నా గురించిన క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది. నాకు ఒక ఎస్టిమేషన్ తెలుస్తుంది. ఇప్పుడు అది లివర్తోనే స్ప్రెడ్ కాకుండా ఆగిపోయిందా, ఒక రకంగా నేను తీసుకునే ట్రీట్మెంట్ పనిచేస్తున్నట్లు లెక్క. ఆగలేదా, స్ప్రెడ్ అయిందా, ఇంకొక భాగానికి స్ప్రెడ్ అయిందా. నేను మనిషిని బయటికి బాగానే కనబడచ్చు, లోపల ఏం జరుగుతుందో డాక్టర్లు అది అంటారు. నువ్వు చూస్తే చాలా ఆనందంగా, సంతోషంగా, ఫిట్గా ఉంటావు మనిషివి, ఎన్ని కీమోలు తట్టుకున్నావు, ఎన్ని రేడియేషన్స్ తట్టుకున్నావు. మనిషి చూస్తే ఏమి ఢీలా పడలే, నీరసపడలే, డిప్రెషన్కి లోన్ కాలే. రిపోర్ట్స్ చూస్తే దానికి వ్యతిరేకంగా ఉంటాయి. నేను లోపల జరిగే అన్నీ వ్యతిరేకంగా ఉన్నాయి శరీరంలో. కాబట్టి వాళ్ళకి తెలుసు నేను పాస్టర్ని, కాబట్టి దేవుని బట్టి ఆనందిస్తున్నా, దేవుని బట్టి నేను సంతోషంగా ఉన్నా, ప్రోత్సాహపడుతున్నా అని వాళ్ళకి తెలుసు. కాబట్టి ఇలా ఏవైనా కానీ తారుమారైపోతాయి. దేంటే నమ్మాలి, ప్రభుని మాత్రమే నమ్మాలి. అందుకనే నేను మొదట్లోనే చెప్పా,
ఈరోజు నేను మాట్లాడే అంశం అంతా కూడా దేవుని తీసుకొని, ప్రభుని తీసుకొని, ఏదైనా కానీ, ఏది జబ్బైనా, కష్టమైన, నష్టమైన ప్రభుతో కలిసి ఎదిరించు, కలిసి ఎదుర్కో, కలిసి జయించు. కాబట్టి నా సాక్ష్యం అంతా ఏంది అంటే, మళ్ళీ దేవుడు ఏ రకమైన ముగింపు వచ్చు నాకు, నేను దేనికి భయపడను. దీని నుంచి కంప్లీట్గా బయటపడటం కొంచెం డాక్టర్ల వర్షన్లో అసాధ్యంగా కనపడినా, ట్రీట్మెంట్ తీసుకుంటుండాలా, లైఫ్ స్పాన్ పెంచుకుంటూ పోతుండాలి. కంప్లీట్ స్వస్థతనిస్తే అది ఒక అద్భుతమైన స్వస్థత. ముగింపు మరణంతో ముగింపు అయితే అది మహా అద్భుతమైన ముగింపే, విజయవంతమైన ముగింపే. కాబట్టి నేను దేనికి భయపడలే, రెండిటికి సిద్ధం, దేనికైనా సిద్ధమే. లైఫ్ స్పాన్ నాకు తెలియదు, ఇమ్మీడియట్గా అయితే నాకు లైఫ్ మీద థ్రెట్ లేదు. లైఫ్ థ్రెట్ అయితే నాకు ఇమ్మీడియట్గా లేదు, అది డాక్టర్స్ చెప్తారు. కానీ లోపల ఏం జరుగుతుంది దేవుడికి తెలుసు. కాబట్టి నేను నా సాక్ష్యాన్ని నేను చెప్పదలిచింది ఏంటి అంటే, బయటపడటం దేవునికి మహిమకరంగా అది ఒక సాక్ష్యం అయితే, స్వస్థపడటం అనేది బయట పడకపోయినా అనుదినం కూడా ఈ బాధలు, శ్రమలు, ఇబ్బందులు, అనారోగ్యాన్ని ఎలా ఎదుర్కోవటం అనేది కూడా దేవునికి మహిమ తెచ్చే అంశం, దేవునికి మహిమ తెచ్చే అంశం. అందుకనే నేను డిసైడ్ చేయను, నేను ఖాళీ కూర్చుంటే లాభంలే, నేను నా బలహీనతలో ఉన్నా, వర్స్ట్ సిచ్యువేషన్లోనే ఉన్నా, బాగా వెయిట్ తగ్గిపోయి 55 కేజీల్లోనే ఉన్నా. అంటే నేను చాలా నీరసంగా ఉన్నా, బలహీనంగా ఉన్నా. ఈ బలహీనంగా ఉన్న పరిస్థితులలోనే ప్రభు సహాయంతో అనుదినం ఈ అనారోగ్య సమస్యల్ని, శ్రమల్ని, బాధల్ని ఎలా ఎదుర్కోవచ్చో జనాలకు చెప్పదలిచా. మీకు మాత్రమే కాదు, ఇవన్నీ యూట్యూబ్లో అప్లోడ్ చేయబడతాయిగా. నాలాగా క్యాన్సర్తో బాధపడేవాళ్ళు, 4వ స్టేజ్లో క్యాన్సర్తో బాధపడే వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళందరికీ ప్రోత్సాహం ఇద్దామని. జీవితం ఏం అయిపోలే, ప్రభుతో ఆనందం ఉంటుంది జీవితం. ప్రభుతో కలిసి, ఒంటరిగా దేన్ని ఎదుర్కోవద్దు, ప్రభుతో కలిసి ఎదుర్కో, ప్రభుతో కలిసి ఎదుర్కో. కాబట్టి లేటెస్ట్ అప్డేటెడ్ వర్షన్ నా హెల్త్ గురించి ఇది. ఇప్పుడు నేను ఆ కొత్త డ్రగ్తో, ఆ కొత్త టార్గెటెడ్ థెరపీతో నేను దాదాపుగా 6 అయిపోయినాయి కీమో సెషన్స్, ఇంకొక 6 అయినాయి. సో జబ్బుగానే ఉంది నా శరీరంలో. మొన్న చిన్న సర్జరీ చేశారు. ఆ చిన్న సర్జరీ ఎందుకంటే బ్లాక్ అయిపోయింది, బయటికి ఏది రాకుండా బ్లాక్ అయిపోయింది. కాబట్టి కడుపు లావ్ అయిపోయింది. ఆ విషయం మేము ఇక్కడ ఎక్స్రే తీసుకున్న తర్వాత, ఇక్కడ స్కానింగ్లు తీసుకున్న తర్వాత అర్థమైంది. డాక్టర్కి చెప్తే మీరు వచ్చేయండి సర్జరీ చేద్దామన్నారు. సర్జరీ చేసే సమయంలో ఆ మెయిన్ ట్యూమర్ కూడా తీసేయడానికి ట్రై చేశారు, కానీ ఆ రేడియేషన్స్ వల్ల ఆ ట్యూమరు పేగులు ఇరుక్కుపోయింది, అతుక్కుపోయింది. పేగుల లోపల ఉన్న ట్యూమర్ ఇది, పేగుల లోపల ట్యూమర్ అతుక్కొని ఉంది. అది అతుక్కుపోయింది, తీయలేకపోయారు. ఒక 1/2 అవర్ ట్రై చేశారంట, కానీ అది సాధ్యం కాలే. సో నాకు ఎప్పుడు సర్జరీ చేస్తారో తెలీదు, లైఫ్ స్పాన్ ఉంటుందో ఎంత ఉంటుందో తెలీదు, శరీరంలో జబ్బు స్ప్రెడ్ అవుతుందో ఆగిపోయిందో తెలియదు. కానీ ఆనందంగా ఉన్నా, సంతోషంగా ఉన్నా. కారణం ప్రభు ప్రతిరోజు సాయం చేస్తున్నాడు. కాబట్టి నాకు ఈ శ్రమల్లో, ఇబ్బందుల్లో నేను ధైర్యంగా ఎదుర్కోగలుగుతున్నా, ఓర్చుకోగలుగుతున్నా, సహించగలుగుతున్నా. ఎడారిలో సెలయేర్లు అంటారు, ఎడారిలో సెలయేర్లు పారటం అద్భుతమైన అంశం. అరణ్యంలో నీటి మడుగులు అంటాడు, నేను ఏర్పాటు చేస్తా అంటాడు. కాబట్టి నాకు ఈ ఎడారి అనుభవాల్లో మన చిన్న సర్జరీ చేయటం అనేది నాకు సెలయేర్లలాగా ఉపయోగపడింది. కడుపు నొప్పి తగ్గిపోయింది. ఆ సర్జరీ చేసినందు వల్ల కడుపు నొప్పి పోయింది. కడుపు నొప్పి ఉంటే నేను ఇట్ట కూర్చోను, 10 నిమిషాలు కూర్చున్న తర్వాత వెళ్ళిపోతాను, చేత కాదు.
అందుకని మీ మధ్యకి ఆలస్యంగా వచ్చాను. కాబట్టి నేను చెప్పదలిచింది ఏంటి అంటే, ఫస్ట్ రికవరీ అయిన తర్వాత చెప్దాం అనుకున్నా. ఇప్పుడు నేను రికవరీ కావటమే క్వశ్చన్ మార్క్ అయినప్పుడు, తెలియనప్పుడు నేను డిసైడ్ చేసుకున్నా, ప్రతిదినం నేను ఈ శ్రమలను ఎట్టు ఎదుర్కొంటున్నా దేవుని సహాయంతో. ఇప్పుడు రేడియేషన్స్లో పెయిన్ కలుగుతూ ఉంటుంది, అయిపోయిన తర్వాత పెయిన్ వస్తూ ఉంటుంది. ఈ మధ్య కాలంలో అది ఒక మంచి ఆదరణ. ప్రభు శిలువలు ఆ మేకులు కొట్టించుకోవడం, అవన్నీ కొడా దెబ్బలు ముందు తినటం, దానికి ముందు శిలువ ముందు ఈ బాధలు నువ్వు ఎట్ట భరించేవా అన్నప్పుడు నా బాధ చాలా చిన్నగా కనబడుతుంది. నా బాధ చాలా చిన్నగా కనబడుతుంది. నేను అనుభవించే బాధ చాలా చిన్నగా కనబడుతుంది. ప్రభు అలా సాయం చేస్తాడు. ఆ రేడియేషన్స్లో పోయినప్పుడు వరుసగా పాటలు వింటుంటే ఒక ఆదరణ. పాటలు పెట్టుకోవడానికి అవకాశం ఉంది ఆ మిషన్లో, మంచి ఆదరణ. సో ఇలా అనుదినం ఆ శ్రమల్లో దేవుడు నాకు సాయం చేస్తున్నాడు. ఇది సాక్ష్యం నాది. శ్రమల్లోంచి బయటపడినాను అనేది కాదు నా సాక్ష్యం, దాని ద్వారా దేవునికి మహిమే. శ్రమల్లో అనారోగ్య పరిస్థితుల్లో దేవుని సహాయం తీసుకొని రోజు గడపడం, బైబిల్ చదువుకుంటుంటే, ప్రార్థనలు చేసుకుంటుంటే, దేవుని పాటలు వింటుంటే ఒక రకమైన శారీరక నెమ్మది, శరీరంలో బాధలు అట్టనే ఉంది. చెప్తున్నాను కదా. అందుకనే నేను అనుకున్నా, 2 రకాల ప్రజలకి నేను ప్రోత్సాహం మాటలు ఇవ్వాలా. 1 నా సంఘానికి, 2 నాలాగా క్యాన్సర్తో బాధపడుతున్నవాళ్ళు. నేను అక్కడ హాస్పిటల్కి వెళ్తే పక్కన, సోదరా నీ పేరేంటంటే బ్లడ్ క్యాన్సరు, బర్తిలోమయ్య అంటాడు. ఇంకొకరు లాజరు అంటాడు. అదేదో విశ్వాసులకి ఈ అనేక శ్రమలు కలుగుతూ ఉంటాయి. వాళ్ళని ఆదరించాలనుకున్నా, ప్రోత్సాహ మాటలు చెప్పాలనుకున్నా, ఏం కాదు అని చెప్పాలనుకున్నా, దీంతో జీవితం అయిపోయింది అని అనుకోవద్దని చెప్పాలనుకున్నా. అందుకనే నా మాటలు ఇది యూట్యూబ్లో పెట్టినప్పుడు మీరందరూ కూడా అనేకులకు ఫార్వర్డ్ చేయండి. నేను క్యాన్సర్ గురించే మాట్లాడట్లా. 4th స్టేజ్ క్యాన్సరు, ఇక అయిపోయింది జీవితం, ఇక నన్ను క్యాన్సర్ మింగేస్తుంది, నేను చనిపోతాను అనుకున్న వాళ్ళకి మాత్రమే కాదు, నష్టాలు గుండా వెళ్తున్న వాళ్ళు, కష్టాలు గుండా వెళ్తున్న వాళ్ళు, నా జీవితంలో అన్నీ చూశాను కాబట్టి కనుక నేను కొన్ని వారాలుగా భాగాలుగా ఈ ప్రోత్సాహకరమైన మాటలు చెప్తూ ఉంటాను. కాబట్టి ప్రోత్సాహపడండి. ఏం కాలే, జీవితం అయిపోలే. ఈ లోకంలో ఉన్న జీవితమే జీవితం కాదు, పరలోకంలో నిత్యత్వం ఉండేది జీవితం, అసలైన జీవితం. సో జీవితం సాగుతూ అయిపోయింది అనుకుంటే అది భ్రమ, పొరపాటు. సావు నుంచి అసలైన జీవితం స్టార్ట్ అవుతుంది. కాబట్టి జీవితం ఏమైంది? కొంతకాలం ఇక్కడ ఉంటాం, మిగతా కాలం నిత్యం ప్రభుత్వం ఉంటాం. జీవితం ఏమైపోలే. ఎందుకు బాధపడతావు? ఎందుకు నిరాశపడతావు? క్యాన్సర్ వచ్చిందనో, దీర్ఘకాలిక రోగం వచ్చిందనో, కోట్ల కొలది లక్షల కొలది అప్పులు కూడా పోతున్నావనో, నా జీవితం అయిపోయింది, మా పరిస్థితులు అయిపోయినాయి అని ఎందుకు డీలా పడతావు? ప్రభు సహాయంతో ఎదుర్కో, ప్రభు సహాయంతో ఎదుర్కో, ప్రభు సహాయంతో జీవించు. సరే, ఈ సమయంలో నేను 3 మాటలు చెప్పదలిచా. మొదటి మాట, దాని జవాబు ఈ సెషన్లో చెప్తా. 2-3 మాటల ఆ అంశాల యొక్క జవాబులు వచ్చే వారం చెప్తా, నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తా, నెక్స్ట్ సెషన్లో. మొదటిది ఏంటంటే అంశము, నాకే ఎందుకు జరగాల, నాకే ఎందుకు రావాలా, నాకెందుకు ఈ శ్రమ, నాకెందుకు ఈ రోగం, నాకెందుకు ఈ అప్పుల బాధ, నాకే ఎందుకు ఈ పరిస్థితి సంభవించాలి? దానికి జవాబు నేను చెప్తా. నీకే ఎందుకంటే, లేకపోతే మనకే ఎందుకు అంటే, దేవుని క్రియలు మన జీవితంలో ప్రత్యక్షపరచబడాలా.
అందుకని శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి. దేవుడు నిన్ను విశాలంగా మార్గంలో తీసుకొని పోతా అంటే నీకు ఏం అర్థమవుతుంది? దేవుని ప్రేమ, దేవుని కృప, దేవుని సహాయం, దేవుడు అందించే ఆ తోడ్పాటు, ప్రోత్సాహం, ధైర్యం నీకేం అర్థమవుతుంది? ప్రభు ఎలాంటి వాడో నువ్వు రుచి చూచి తెలుసుకోగలుగుతావా? దేవుని క్రియలు నీ జీవితంలో ప్రత్యక్షం కావాలి అంటే, దేవుడు నీ జీవితం ద్వారా మహిమపరచబడాలి అంటే తప్పదు. అందుకనే శ్రమలు కలుగుతాయి, అందుకనే ఇబ్బందులు వస్తాయి, అందుకనే రోగాలు వస్తాయి. దయచేసి విషయాలు గమనించండి. ఈరోజు నువ్వు కూర్చొని బాధపడుతున్నావేమో, నా కుటుంబానికి ఈ శ్రమ ఎందుకు రావాలా, నా జీవితానికి ఎందుకు రావాలా, నేనెందుకు ఇబ్బందులు గుండా వెళ్ళాలి, నేనెందుకు ఈ శ్రమలు గుండా వెళ్ళాలి, నాకెందుకు ఈ బాధ, నాకెందుకు ఈ శ్రమ, నాకు తలంపులు వచ్చాయి. దీని కూడా పోతున్నప్పుడు నేనే పాపం చేసేదేవా, ఏ తప్పు చేసేదేవా, క్యాన్సర్ నాకెందుకు వచ్చింది, నాకే హార్ట్ అటాక్ వస్తుంది, నేనే సర్జరీ చేసుకోవాలి, నేనే క్యాన్సర్ బారిన పడాలి, నేనే రేడియేషన్స్ తీసుకోవాలి, నేనే కిమోలు తీసుకోవాలి. ఏంటి ఈ శ్రమ? అసలు అర్థం కాదు జీవితం. నేను బయటపడతానో లేదో తెలియదు, నేను ఎంతకాలం బతుకుతానో తెలియదు, నాకెందుకు ఇలా కలగాల? అసలు మీరు ఆలోచించండి. నాకు ఒక వార్నింగ్ ఇచ్చాడు దేవుడు, ఆ వార్నింగ్లో నేను ఎంతకాలం బతుకుతానో తెలియదు. చూడండి, ఆ పరిస్థితి అనిశ్చిత పరిస్థితి, కానీ నేను భయపడను. అనేక అంశాలు నన్ను ప్రోత్సాహపరుస్తున్నాయి కాబట్టి, బైబిల్కి సంబంధించిన, వాక్యానికి సంబంధించిన అంశాలు నన్ను ప్రోత్సాహపరుస్తున్నాయి. నేను భయపట్టాలా, నేను ఆనందంగా ఉన్నా, సంతోషంగా ఉన్నా. ఈరోజు చనిపోతానంటే కూడా సంతోషంగా ఉంటా, ఆనందంగా ఉంటా. ఎందుకంటే ఇట పోతే అట పరలోకానికి పోతా, ప్రభుని చూస్తా, ప్రభుతో సంతోషంగా గడుపుతా. నాకేముంది, నా కుటుంబం అంటావా, దేవుడు చూసుకుంటాడు, నాకన్నా బాగా చూసుకోగలడు దేవుడు. అబ్రహాం చనిపోయిన తర్వాత అతని కుమారుడైన ఇస్సాకును దేవుడు, యెహోవా దేవుడు ఆశీర్వదించాడు. ఎప్పుడు? అబ్రహాం చనిపోయిన తర్వాత ఇస్సాకును ఆశీర్వదించాడు. ఆశీర్వాదాలకు ఏం కొదువ ఉండదు. ఈరోజు నేను నిజంగా చెప్పాలి అంటే, నా కుటుంబాన్ని బట్టి, ప్రశాంతకను బట్టి, పిల్లల్ని బట్టి నేను దేవునికి వందనాలు చెప్తున్నా. వాళ్ళు నన్ను బ్రతికించుకుంటున్నారు. నేను చాలా చెప్పాను లేజీ ఫెలో అని, నేను నిర్లక్ష్యం చేస్తా, హాస్పిటల్ పోవాలి అంటేనే, అని వాళ్ళు నన్ను తోసుకుంటా ప్రశాంతక బ్రతికించుకుంటుంది నన్ను, లేకపోతే పిల్లలు బ్రతికించుకుంటున్నారు, దేవుడు బ్రతికిస్తున్నాడు. కానీ ఎందుకు ఈ శ్రమ, ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయి? దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడటానికి. ఎలా ప్రత్యక్షపరచబడతాయి? ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడతా. యోహాను సువార్త 9వ అధ్యాయంలో మనం చదువుకున్న మొదటి 7 వచనాల్లో ఒకసారి ప్రభు అయిన యేసు శిష్యులు మార్గంలో పోతుంటే ఒక పుట్టుగుడ్డివాడిగా కనబడతాడు. శిష్యులు అడుగుతారు, అయ్యా వీడు పుట్టుగుడ్డిగా పుట్టడానికి ఎవడు పాపం చేశాడు? వీడి కన్నవారా? ఎవడు పాపం చేశాడు? అప్పుడు ప్రభు చెప్పిన మాట తీయండి, యోహాను సువార్త 9వ అధ్యాయం 3వ వచనం. వీడైనను వీని కన్నవారైనను పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టెను. దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే. ఎట్లా ప్రత్యక్షపరచబడ్డాయి? ఆ తర్వాత ప్రభు చేసిన కార్యాన్ని బట్టి. ప్రభు ఏం చేశాడు? నేల మీద ఉమ్మేశాడు, ఉమ్మితో బురద చేశాడు. ఆ బురద తీసుకొని గుడ్డివారి కన్నులు పూసాడు. శిలోయం కోనేటికి వెళ్ళి నువ్వు కడుక్కో అన్నాడు. వాడు పోయాడు, కడుక్కున్నాడు, చూపు పొందాడు, తిరిగి వచ్చాడు. దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడ్డాయి. ఇక్కడ ఎట్ట ప్రత్యక్షపరచబడ్డాయి? స్వస్థత నొందటం ద్వారా, బాగుపడటం ద్వారా. ఇది నాణ్యానికి ఒకవైపు. దయచేసి గమనించండి, అందరూ ఈ వైపును పట్టుకొని ఎలాడుతుంటారు, తప్పది. దీని ద్వారా దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడతాయి. ఇది నాణ్యానికి ఒకవైపు. నాణ్యానికి రెండో వైపు కూడా ఆలోచించాలా. ఆ రెండో వైపు నువ్వు అర్థం చేసుకున్నప్పుడు జీవితం ప్రశాంతంగా పోతుంది. ఆందోళన ఉండదు, భయం ఉండదు, ఇబ్బందులు రావు, టెన్షన్ ఉండదు. ఇప్పుడు నేనున్నా ఆనందంగా ఉంటా.
నన్ను చూసిన వాళ్ళు ఎవరు ఇగో అన్నకు 4వ స్టేజ్ క్యాన్సర్ ఎప్పుడు వస్తాడో తెలీదు, పరిస్థితి తెలీదు, లైఫ్ స్పాన్ ఎంతనో తెలీదు, ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు అనుకోరు. ప్రశాంతంగా ఉన్నా, నవ్వుతూ ఉన్నా. ఏమంటే శరీరంలో అది కనబడుతుంది తగ్గిపోయినాడు అన్న అనేది తప్ప ఏడ కనబడదు. నా ఎక్స్ప్రెషన్స్లో కనబడదు. నేను ఆనందంగా ఉంటా, జోక్ చేసుకుంటా, సంతోషంగా ఉంటా. కారణం ఏంటంటే నాన్న అనుకున్న రెండో వైపు నేను అర్థం చేసుకున్నా. స్వస్థత నొందటం మాత్రమే కాదు, దేవుని క్రియలు ప్రత్యక్షపరచబట్టం అనేది. నాకు స్వస్థత వస్తేనే అబ్బా దేవుడు గొప్ప కార్యం చేశాడండి, నా అప్పులు తీర్తేనే దేవుడు గొప్ప కార్యం చేశాడండి, నా కష్టం పోతేనే దేవుడు గొప్ప కార్యం చేశాడండి. అది నువ్వు అర్థం చేసుకుంటుంది. నువ్వెందుకు అర్థం చేసుకోవటంలే? నీకు అప్పులు ఉన్నాయి, దేవుడు నడిపిస్తున్నాడుగా. అప్పులు తీరకపోయినా జబ్బు ఉంది, జబ్బు పెట్టుకొని సంతోషంగా నడిపిస్తున్నాడుగా దేవుడు. అక్కడ దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడుతున్నాయిగా. ఇప్పుడు నేను చెప్తా, నేనే ఒక ఉదాహరణ. ఇప్పుడు అందుకనే నేను స్టార్ట్ చేశాను. నా జీవితంలో బలహీనమైన స్టేజ్లో పరిచర్యను ప్రారంభిస్తున్నాం. మళ్ళీ తగ్గిపోయి దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడాలా, అది నా అనుకున్న రెండో వైపు. ఇప్పుడు ఇంకొక వ్యక్తిని చెప్తా. నిక్కు ఊహించి వినింటారు. బ్రతికే ఉన్నాడు అతను. నిక్కు ఊహించి కర్నూలు కూడా వచ్చాడు. కర్నూలులో కూడా మీటింగ్స్ పెట్టాడు. ప్రత్యేకత ఏందో తెలుసా? ఆయనకి కాళ్ళు చేతులు లేవు. ఇక్కడికి కట్టు, ఇక్కడికి కట్టు. రీసెంట్గా నేను విన్నది ఏంది అంటే, అది ఎంతవరకు నిజమో నాకైతే తెలీదు. అతను క్యాన్సర్ వచ్చింది అని విన్నా. నిజాలు నాకు తెలియదు. వినటం వరకే, నేను ఒక చోట చదవటం వరకే. అతను బతికున్నాడు, కాళ్ళు చేతులు లేవు. ఒకరోజు అతను తన 15వ ఏట యోహాను సువార్త 9వ అధ్యాయం చదవటం ప్రారంభించాడు. ఆ పుట్టుగుడ్డి వాని ఉదాంతమే. దాని ద్వారా అతను రక్షించబడ్డాడు. అది చదివిన తర్వాత ప్రభువైన యేసుకు తన జీవితాన్ని సంపూర్తిగా సమర్పించుకున్నాడు. ఆ తర్వాత ఆలోచించడం స్టార్ట్ చేశాడు. దేవునికి ఒక మంచి కారణం లేకపోతే ఏది మనకు వాటెళ్ళనియడు. ఇది అర్థం చేసుకోండి, మీ మనసులో రాసుకోండి, మీ హృదయాల్లో రాసుకోండి. దేవునికి మంచి కారణం లేకపోతే దేనిని కూడా వాటిల్లనియడు. ఇప్పుడు నాకు వాటిల్లింది ఈ పరిస్థితి. ఒక మంచి కారణం నాకు కనబడుతున్నది ఏంటంటే, నేను ఇలానే ఉండి కొంతమందిని ఆదరించాలి, ఇప్పుడు ప్రోత్సాహపరచాలి. అది పరిచర్య. ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడు? పుట్టుగుడ్డి వానికి అలా పుట్టడానికి కారణం ఏంటంటే దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడటానికి అలా పుట్టాడు. దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడటానికి. దేవుని క్రియ ఏంది అక్కడ? స్వస్థపడటం. ఇప్పుడు నేను ప్రార్థన చేసినా నాకు కాళ్ళు రావు, చేతులు రావు. నాకు స్వస్థత అనేది, నేను అంగవైకల్యంతో పుట్టా, వికలాంగుడికి పుట్టా. నేను ఎంత ప్రార్థన చేసినా కాళ్ళు రావు, చేతులు రావు. మళ్ళీ దేవుని క్రియలు ఎలా ప్రత్యక్షపరచబడాలా నా జీవితంలో? ఆలోచించాడు అతను. నేను ఇప్పుడు ఉన్నట్టుగా నా పరిస్థితిలో వికలాంగుడిగా దేవుని కొరకు ఉపయోగపడాలా, దేవుని కొరకు పనిచేయాలా, తద్వారా దేవుని క్రియలు నా జీవితంలో ప్రత్యక్షపరచబడతాయి. నిజమేగా? నేను ఉన్నట్టుగా ఆయనకు ఉపయోగపడాలా. ఆయన అంటాడు, ఆయన నన్ను వాడుకుంటున్నాడు ఉన్నట్టుగా. చేతులు ఇలా, కాళ్ళు ఇలా, స్వస్థత రాలే, కానీ నేను దేవుని కొరకు ఉపయోగపడుతున్నా. ప్రపంచమంతా అతను పర్యటిస్తున్నాడు. చెప్పానుగా కర్నూలు కూడా వచ్చాడని. పర్యటిస్తూ క్రీస్తు ప్రేమను, సువార్తను ప్రకటిస్తున్నాడు. అనేకులకు సువార్త ప్రకటిస్తున్నాడు, మారుతున్నారు. అనేకులకి ఎంకరేజ్మెంట్ చేస్తున్నాడు. ఒరేనైనా నాకు కాళ్ళు లేవు, చేతులు లేవు, నేను సంతోషంగా ఉన్నా, ఆనందంగా జీవిస్తున్నా, మీరు మోటివేట్ కండి. ఏ లోపాలున్నా, ఏ కష్టాలున్నా కానీ మీరు కూడా స్ట్రెంగ్త్ తెచ్చుకొని ఉపయోగపడండి, ముందుకెళ్ళండి జీవితంలో అని జనరల్ పబ్లిక్కి ఆయన మోటివేషన్ ఇస్తున్నాడు. మామూలుగా కూడా మిగతా జనాలకి సువార్తను ప్రకటిస్తూ ఉన్నా. ఇప్పుడు చెప్పండి, ఇటువైపు పుట్టుగుడ్డి వాడిని పెడుతున్నా, ఇటువైపు నిక్కు ఉంచిని పెడుతున్నా.
ఇతను పుట్టుగుడ్డివాడు. ప్రార్థన యేసు ప్రభు బాగు చేశాడు. స్వస్థత రావటం ద్వారా దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడ్డాయి. నిక్కుయించి కాళ్ళు చేతులు లేవు, ప్రార్థన చేశాడు, స్వస్థత రాలే, ఆయన కాళ్ళు చేతులు దేవుడు మొలిపిలే. కానీ అతడు దేవుని కొరకు ఉపయోగపడుతూ ఆయన అంటాడు, నా జీవితంలో వెల్లడి అవుతున్న దేవుని మహిమని నేను చూస్తూ ఉన్నా కనుక నా జీవితంలో దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడుతున్నాయి. దేవునికి ఉపయోగపడటం ద్వారా, దేవునికి సేవ చేయటం ద్వారా, దేవుని నామానికి మహిమ తేవటం ద్వారా అతడు దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడేలా శ్రద్ధ వహించాడు. ఇప్పుడు చెప్పండి, 2 విషయాల్లో కూడా ఒక అతనికి ప్రార్థన చేస్తే స్వస్థత వచ్చింది, ఒక అతనికి ప్రార్థన చేసిన స్వస్థత రాలే. స్వస్థత రావటం ద్వారా దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడ్డాయి, దేవునికి మహిమ వచ్చింది. యువతల స్వస్థత రాకపోయినా దేవుని కొరకు పనిచేయటం ద్వారా, దేవుని కొరకు ఉపయోగపడటం ద్వారా, దేవుని నామానికి మహిమ రావటం ద్వారా దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడుతూ ఉన్నాయి, దేవునికి మహిమ వస్తుంది. కాబట్టి ఇక్కడ విజయమే వచ్చింది, ఇక్కడ విజయమే వచ్చింది. ఈరోజు మనం అనుకోవట్లే, కాళ్ళు చేతులు లేకపోయినా అతను ప్రపంచమంతా పర్యటిస్తున్నాడు. అంత ఈజీ కాదు. మీరు ఆలోచించండి. సరే దిగుతాడు ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత ఒక ట్యాక్సీ పట్టుకొని హోటల్ దాకా పోవాలంటే ఎంత శ్రమ పడాలా? ఒకళ్ళు సాయం తీసుకోవాలా, ఒకళ్ళు ఎత్తాలా, కారులో కూర్చోబెట్టాలా. శ్రమ పడుతున్నాడా లేదా? శ్రమ పడుతూ దేవుని సహాయంతో ఆ శ్రమను ఎదుర్కొంటూ ఫైనల్గా ఆ దేవుని నామానికి మహిమ తెస్తున్నాడు. అతనిది విజయవంతమైన జీవితమే, ఇతనికి విజయవంతమైన జీవితమే. ఇది నాణ్యానికి ఒకవైపు, ఇది నాణ్యానికి రెండో వైపు. అర్థమైందా? కష్టమున్నా, నష్టమున్నా, ఇబ్బందులున్నా, అనారోగ్యం ఉన్నా దేవుని కొరకు ఉపయోగపడు, దేవుని కొరకు పనిచేయి, దేవుని నామం మహిమపరచబడేలా శ్రద్ధ తీసుకో. ఇప్పుడు బాగా కాలేదా? నీ అప్పులు పోలేదా? నీ కష్టం పోలేదా? నష్టం పోలేదు? ఓకే, సరే, కానీ ఉండని. దేవుడు అనుకున్నప్పుడు చేస్తాడు ఏదైనా కానీ, అది ఏదైనా కానీ దేవుడు అనుకున్నప్పుడు చేస్తాడు. ఇప్పుడు నేను ఉదాహరణకు ఒక చిన్న మాట చెప్తా. ఓ నెల బతుకుతా అనుకో, నెల దాకా ప్రభు కొరకు నేను ఉపయోగపడినప్పుడు అన్న పరిస్థితుల్లో, ఇంత బలహీన పరిస్థితిలో ఉన్న ప్రభు కొరకు పరిచర్య చేశాడు అనేది దేవుడు నాకు మహిమ తెస్తుందా లేదా? సరే, రేపు నేను చచ్చిపోయినా నాది విజయవంతమైన ముగింపే. నేను ఇప్పుడు ఆలోచించింది అది. నేను ఒక విఫలమైన సేవకుడిగా సాగకూడదు, విఫలమైన విశ్వాసిగా సాగకూడదు. విజయవంతమైన ముగింపు ఉండాలా? విజయవంతమైన ముగింపు ఉండాలి అంటే నాలో జబ్బున్నా, నాలో రోగమున్నా ప్రభు కొరకు ఉపయోగపడాలా, ప్రభు మహిమ నామానికి మహిమ తేవాలా, నేను ఉన్నది ఉన్నట్టుగా ప్రభు చేతిలో వాడబడాలా. ఆయన ఏం చేయగలరు నా ద్వారా చేయని, నేను సిద్ధం. అది పోతేనే చేస్తా అనేది తప్పు. నా జబ్బు పోతేనే నేను పరిచయం చేస్తా అనేది తప్పు. సోదరుడా, ఆ మాటలు వింటున్నావుగా యూట్యూబ్ ద్వారా ఆలోచించు. ఏం కాలే, జబ్బు పడ్డావు, మరణకరమైన పరిస్థితులు గుండా వెళ్తున్నావు, దిగాలు పడద్దు, ప్రోత్సాహపరచబడు. ప్రభు సహాయంతో నువ్వు కూడా జయించగలవు. ఎలాంటి జయం? నీకు ఊహించలాంటి జయం. ప్రభు కొరకు ఉపయోగపడు. ప్రభు కొరకు నేను ఎలా ఉపయోగపడగలను అని ఆలోచించు. జబ్బు ఉండొచ్చు, శ్రమ ఉండొచ్చు, నష్టం ఉండొచ్చు, కష్టం ఉండొచ్చు. నా పరిస్థితిలో నేను ప్రభు కొరకు ఎలా ఉపయోగపడగలను ఆలోచించు. ప్రభు క్రియలు నా జీవితంలో ఎలా ప్రత్యక్షపరచబడగలవో అని ఆలోచించు. ప్రభునామానికి మహిమ ఎట్ట రాగలదో అని ఆలోచించు. నీ అప్పుల్లోనే, నీ శ్రమల్లోనే ప్రభునామానికి ఎలా నా ద్వారా, నా కుటుంబం ద్వారా మహిమ రాగలదు అని ఆలోచించు. అలా ఉపయోగపడు. విజయవంతమైన ముగింపే అవుతుంది అది. నువ్వు చనిపోయినా కానీ ప్రభు సహాయంతో ఎదుర్కో. అందుకని నేను చెప్తూ ఉన్నా, స్టార్టింగే చెప్పా, ప్రభు సహాయంతో ఎదుర్కో, ప్రభు సహాయంతో జీవించు అనేది నాణ్యానికి ఒకవైపు దానిలోంచి బయటపడటం. రెండవది, నాణ్యానికి ఉన్న రెండో వైపు బయటపడకపోయినా అందులో కూడా ప్రభు సహాయంతో అనుదినం ఆ కష్టాన్ని, నష్టాన్ని ఓర్చుకుంటూ, సహించుకుంటూ ప్రోత్సాహకరంగా ముందుకెళ్ళటం.
ఏదైనా కానీ విజయమే, ఏదైనా కానీ విజయమే. ఏది అయిపోలే. ఒక కష్టం వచ్చిందని అయిపోలే. నీది, నీ జీవితం, నీ కుటుంబం. ఒక రోగం వచ్చిందని అయిపోలే. దేవునితో మాట్లాడిన కాక, ప్రోత్సాహపరచున కాక. తలలో వచ్చుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.